హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ భవ్య. ఇప్పుడు నేను మీ ఆఫీస్ గుర్తు చేస్తే మీకు ఫస్ట్ ఎవరు గుర్తొస్తారు? ఒక కోపెస్టి మేనేజర్, లేదా బాగా చిరాకు తెప్పించే హెచ్ఆర్, లేదా అందాల రాసి ఒక అందగతే ఆఫీస్ లో కనిపిస్తుంది. అదొక వేరే ప్రపంచం. మరి నిజంగా వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ టీమ్ కూడా వేరే ప్రపంచంలో ఉంటుందా? ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ టీమ్ తోనే మాట్లాడి తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. సో బాగా ఫీవర్ వచ్చి అలసిపోయి కింద పడిపోయిన వాళ్ళు కూడా మిమ్మల్ని చూస్తే వేరే లెవెల్లో ఎనర్జెటిక్ అయిపోతారు. అప్పటి నుంచి చాలా ఎనర్జీ ఇస్తున్నారు. సో సిరీస్ అంతా కూడా అట్లా ఎనర్జెటిక్ గా ఉంటుందా? అదే యూనిక్, అదేమంటారు, యూనిటీ చాలా బాగుంది. సో ఏది చెప్పినా కోఆర్డినేషన్ తో ఉన్నారనమాట. ఓకే. సో మరి క్యారెక్టర్స్ ఆబ్వియస్లీ అప్పటి నుంచి మాట్లాడుతున్నాం మనము, ఎవరిది ఎలా ఉంటుంది, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి, నెగిటివిటీస్ ఉంటాయి, పాజిటివిటీస్ ఉంటాయి, అండ్ కామెడీ కూడా ఉంటుంది అంటున్నారు. బట్ మిగతా వెబ్ సిరీస్ లో మీ వెబ్ సిరీస్ ఎంత యూనిక్ గా ఉండబోతుంది? అంటే మాది ఒక రియాలిటీ లాగా ఎక్కువ ఉంటుంది. మీరు రియాలిటీ ఇప్పుడు వేరే ఆఫీస్కి వెళ్తే ఎలా రియాలిటీ చూస్తారో మీకు ఎక్కడ ఏది స్టోరీ అల్లినట్టు కనబడదు. అంటే వాట్ హ్యాపెన్స్ అది మేము క్లియర్ గా చూపిస్తున్నాం. సో ఐ కెన్ జస్ట్ సే యూ అట్లా రిలేట్ అవ్వచ్చు మీరు. ఓకే. అంటే డైరెక్టర్ మీ అందరికి స్క్రిప్ట్ నెరేట్ చేసేటప్పుడు ఇందులో మీకు బాగా నచ్చి, అవును ఇప్పుడున్న జనరేషన్ కి కానీ ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అయ్యే థింగ్ ఏముంటుంది అనిపించింది మీకు? అంటే బాస్ కదా, బాస్ ఆన్సర్ చేస్తారా? నా థాట్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే, ఫస్ట్ డైరెక్టర్ సార్ నాకు నరేట్ చేసినప్పుడు ఏం మాట్లాడారు అక్కడికి వెళ్ళిపోయాను నేను. బాస్ కదా, మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి వస్తారు. ఓకే. మరి అంటే ఇప్పుడు ఈ నెరేట్ చేసినప్పుడు మీ అందరికి కూడా ఈ జనరేషన్ కి అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకి కనెక్ట్ అయ్యే థింగ్ బాగా ఉందని మీకు ఏమనిపించింది? ఆబ్వియస్లీ ఆఫీస్, సో ఎవరైనా ఆఫీస్ లో వర్క్ చేసే ఉంటారు. అండ్ చేసిన వాళ్ళందరికీ ఈ సిరీస్ చూస్తే, అరే మా ఆఫీస్ లో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఉంది కదా, అరే మా ఆఫీస్ లో మాకు ఒక గ్యాంగ్ ఉండేది కదా అనేది ఖచ్చితంగా రిలేట్ అవుతారు. బట్ ఇంట్లో ఉండే వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఒక ఆఫీస్ లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు, అందరు ఒక దగ్గర. మా బాబు ఆఫీస్ కి వెళ్తే ఓహో ఇలా ఉంటుందా వాళ్ళ ఆఫీస్ అనేది తెలుస్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా స్టోరీ ఉంది, బ్యాక్ అండ్ స్టోరీ మాకు ఉంది ఇంట్లో వాళ్ళకి కూడా. సో ఎవ్రీబడీ హ్యాస్ దేర్ స్టోరీ అన్నమాట. ఓకే. ఆఫీస్ స్టోరీ ఒకటే కాదు, పర్సనల్ లైఫ్ స్టోరీస్ కూడా చూపిస్తారు. ఓకే. ఓకే. మీ పర్సనల్ లైఫ్, ఆఫీస్ లో వాళ్ళ క్యారెక్టర్, నా పర్సనల్ లైఫ్, తన పర్సనల్ లైఫ్ స్టోరీస్ బ్యాక్ అండ్ ఎలాగైతే హ్యాపీ డేస్ చూసి బీటెక్ ఇలా ఉంటదరా అనుకుని జాయిన్ అయిపోయి. అంటే ఇది ఎప్పటికి ఎవర్ గ్రీన్ వెబ్ సిరీస్ అయిపోతుంది. అంత కాన్ఫిడెంట్ ఉంది. సో అఖిల్ సార్ దగ్గర మీ దగ్గరకు వస్తే, ప్రాబబ్లీ కొన్నిసార్లు లైఫ్ లో మనం చాలా అచీవ్ చేయడానికి ముందుకెళ్తాం, అందులో మనకు నెగిటివిటీస్ ఫస్ట్ బాగా తగులుతాయి. ఆ నెగిటివిటీస్ కొన్నిసార్లు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టుండొచ్చు. మరి ఈ క్యారెక్టర్ ద్వారా అది ఈక్వల్ అవుతుందా? మీకు అన్న నెగిటివిటీ పోతుందా? నెగిటివిటీ ఎప్పుడు పోతుందని నేను చెప్పలేను, అది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఇది చూసిన తర్వాత కూడా 2-3 నెగిటివిటీ రావచ్చు. సో ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ది రియాలిటీ. అంటే ఆ నెగిటివిటీ వస్తే కూడా మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే దానికి ఐ థింక్ సో ముందుకు వెళ్ళగలుగుతాం లైఫ్ లో. సో సమ్వేర్ ఇప్పుడు ఇది చూసిన తర్వాత కూడా అరే ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరిది మైండ్ సెట్ ఒక లాగా ఉండదు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క లాగా ఉంటుంది. సో దీంట్లో కూడా రావచ్చు, రాకపోవచ్చు. సో ఐ హోప్ ఫర్ ది పాజిటివిటీ. వాట్ యు ఫీల్ అబౌట్ ద కమెంట్స్ యు గెట్? అంటే వాళ్ళందరినీ చూసినప్పుడు మీరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తారు? ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వను, జస్ట్ ఐ స్మైల్, దట్స్ ఇట్. అంటే ఇంకేం చేసేది లేదు దానికి. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ నెగటివిటీ ఇన్ మై లైఫ్. నేను పర్సనల్ గా తీసుకోను. ఐ థింక్ సో వీఆర్ గ్రోయింగ్ సో మచ్ యాజ్ పర్సన్ ఇన్ లైఫ్. సో మెల్లమెల్లగా ఏజ్ పెరుగుతూ కొద్దీ అంత మెచ్యూరిటీ పెరుగుతుంటుంది, అండ్ నీ సర్కిల్, నువ్వు చేసే పనులు బట్టి. సో ఐ థింక్ సో ఐఎమ్ ఫార్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ది నెగటివిటీ ఆల్సో. వై am I getting it? సో దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే ముందుకెళ్తాం. యా. అండ్ దివ్య, రమ్య అంటే రమేష్ సురేష్ లాగా క్యారెక్టర్. సో అంటే ఎందుకు అంత స్పెషల్ గా మీ క్యారెక్టర్ గురించి అడిగినప్పుడు చాలా హైడ్ చేస్తున్నారు? ఏదన్నా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా ఏమన్నా ఉంటుందా మీ క్యారెక్టర్? కాదు. ఓకే. ఉండేది. మీరు మేబీ యా బాలయ్య సాంగ్ కి బాగా
ఐ థింక్ సో మొత్తం అన్ని ఒక 10 ఇంటర్వ్యూలు ఇస్తే యా 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 వెళ్తుంది దాంట్లో. తన యాస్ కొలాబ్ చేసి పెడితే పాట అయిపోతుంది. క్వశ్చన్ రెడీ చేసుకోకుండా మీరు ఏది అడిగినా యా అన్నట్టు మీరు యా. రమ్యకి ఒక సపరేట్ పర్సనల్ స్టోరీ ఉంటది. ఆ పర్సనల్ స్టోరీ వల్లనే ఇక్కడికి వచ్చి జాబ్ జాయిన్ అవుతుంది. తన డ్రీమ్ ని అచీవ్ చేయడానికి సిటీకి వస్తుంది. సో తను చాలా ఎమోషనల్. తనకైతే ఒక అచీవ్ చేయాలని సిటీకి వచ్చిన రమ్య ఎవరన్నా హెరాస్ చేయడం సంథింగ్ ఆ టైప్ చేస్తే ఇన్నోసెంట్ గా బ్యాక్ వెళ్తుందా, లేకపోతే ఒక్కసారి వేసి ఒక్కటి వీక్తా అని అంటదా? ఇడియట్ అంటది. బేసికలీ రమ్య ఎవరిని తిట్టదన్నమాట సిరీస్ మొత్తంలో, ఒక్క ఆదిని తప్ప. చూసా నేను కొన్ని చదివా. బాగా తిట్టిన వాళ్ళ మీద కోపం చూపించిన వాళ్ళ ప్రేమ ఎక్కువ ఉంటుందంట. వాళ్ళకు ఉంటుంది. చూసారా, మరి ఇది కూడా చెప్పింది. నైస్, స్మార్ట్ ఆన్సర్. అంటే కొంచెం ఎంగేజ్ లో ఇంకా బీటెక్ చదువుతున్నారు కదా, స్మార్ట్ గా ఆలోచించి ఆన్సర్ చెప్తారు. వీళ్ళందరికంటే కొంచెం స్మార్ట్ ఉంటారు. రమ్య కూడా చాలా స్మార్ట్ ఉంటుంది. సిరీస్ చూస్తారు కదా, చాలా స్మార్ట్ ఉంటుంది. కాజల్ గారు, యాక్చువల్లీ మీరు మన కాజోల్ హీరోయిన్ ఉంటారు కదా, ఆ స్టైల్ ఏమన్నా ట్రై చేస్తున్నారు అనుకోవచ్చా? నేను ట్రై చేయట్లేదు. నేను ఏది కావాల్సుకుని వచ్చి ఏం చేయట్లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే వస్తుందో ఐఎమ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ. అంటే మీరే చూస్ చేసుకుంటున్నారా బాసీగా ఉండాలి అనే టైప్, లేకపోతే మీ పర్సనాలిటీకి అదే సెట్ అవుతుందని మీ గట్ ఫీలింగ్? నా పర్సనాలిటీ, నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే చాలా మంది అన్నారు నీకు నెగిటివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తే చాలా బాగుంటుంది అని. నేను నెగిటివా? నేను నా లైఫ్ లో ఎప్పుడు నేను కామెడీ అనుకున్నాను. నన్ను ఫ్రెండ్స్ అందరు కామెడీ లాగా ట్రీట్ చేస్తారు, వీళ్ళు నెగిటివ్ అంటున్నారేంటి అనుకున్నా. బట్ వన్స్ నాకు రావడమే ఒక నెగిటివ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఐ టుక్ ఇట్ యాజ్ ఛాలెంజ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ యాక్టర్ ని నేను యాక్టింగ్ చేయగలనా అనేది నేను ఛాలెంజ్ చేసుకున్నాను. అండ్ ఆ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళందరూ కూడా ఎవ్రీబడి లవ్డ్ మై యాక్టింగ్ అండ్ క్యారెక్టర్, అండ్ చాలా బాగా చేసావు, అండ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఆడియన్స్ వరకు అందరూ చాలా న్యాచురల్ గా చేసావు అన్నారు. సో అక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇందులో కూడా నాకు అలాంటి క్యారెక్టరే రావడం, అండ్ సమ్వేర్ ఐ ఫీల్ నాకు అలాంటి క్యారెక్టర్స్ సెట్ అవుతాయి, అండ్ అలాంటి క్యారెక్టర్స్ అయితే నేను కంఫర్టబుల్ గా చేయగలను అనే ఫీలింగ్ ఉంది నాకు. బట్ ఇంకా ఫ్యూచర్ లో చెప్పలేము, ఇంకా నన్ను ఛాలెంజ్ చేసే క్యారెక్టర్స్ ఏమైనా వస్తే ఐ మైట్ టేక్ ఇట్ అప్. మేబీ మీకు డౌట్ రాలేదా? మీరు డబ్బింగ్ కూడా చెప్తారు కదా, అందులో కొన్ని సాఫ్ట్ కార్నర్ ఉన్న క్యారెక్టర్స్ కి కూడా డబ్బింగ్ చెప్తారు. సో నేను ఎందుకు ట్రై చేయలేను అని మీకు అనిపించలేదు? డబ్బింగ్ నెగిటివ్ క్యారెక్టర్స్ కా? డబ్బింగ్ సాఫ్ట్ కార్నర్ లో ఉన్న క్యారెక్టర్స్ కూడా చెప్తారు, సెన్సిబుల్ గా, అమాయకంగా, ఐ మీన్ అదర్ రోల్స్. సో అవే డబ్బింగ్ చెప్తున్నాను కదా, యాక్టింగ్ ఎందుకు చేయలేను అని మీరు అనుకోలేదా? సాఫ్ట్ క్యారెక్టర్స్ చేయడం ఇస్ ఈజీ ఏమో అనిపిస్తుంది నాకు. సో దిస్ ఇస్ డెఫినెట్లీ ఛాలెంజింగ్. కాబట్టి నాకు సాఫ్ట్ క్యారెక్టర్స్ వచ్చినా నేను చేస్తాను, బట్ నాకు రావడం ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి, అండ్ ఐఎమ్ ఆల్సో లవింగ్ ఇట్. యు ఆర్ హ్యాపీ విత్? ఐఎమ్ హ్యాపీ, డెఫినెట్లీ. చూస్ చేసుకున్నప్పుడు మీరు కెరీర్ అనుకున్నారా, యాక్చువల్లీ ఆర్జీగా వచ్చాను అసలు ఇలా వెళ్ళాలని ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే గో విత్ ద ఫ్లో వెళ్తున్నారా? యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆర్జే అవ్వక ముందు నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ చదివాను. సో నేను డే 1 ఫస్ట్ డే జాయిన్ అయినప్పుడు 9 to 6 జాబ్ నా వల్ల కాదు, నేను చెయ్యలేను, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని ఫిక్స్ అయిపోయాను. బికాజ్ ఒక్కటే చోట అలా కూర్చుని ఉండాలి అంటే నా వల్ల అవ్వదని ఫస్ట్ డే అర్థమైపోయింది. సో నెక్స్ట్ నేను ఆర్జేయింగ్ స్టార్ట్ చేసినప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి, ఒక్క సినిమాలో ఒక్క హీరోయిన్ కి చెప్పి సిల్వర్ స్క్రీన్ లో నా వాయిస్ వినాలి అనే ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ వర్క్ టువర్డ్స్ ఇట్, అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత విజయ్ అవ్వాలి, ఒక్కసారి విజయ్ అయితే ఎలా ఉంటుందో చూడండి. విజయ్ అయ్యాను. విజయ్ అయిన తర్వాత బిగ్ బాస్ కి వెళ్తే బాగుంటుందేమో, ఒక్కసారి బిగ్ బాస్ కి వెళ్ళాలి, బిగ్ బాస్ కి వెళ్ళాను. వచ్చిన తర్వాత యాక్టింగ్ చేస్తే బాగుంటుంది. సో అట్లా నేను వన్ బై వన్ ఐఆమ్ సెట్టింగ్ మై గోల్స్, అండ్ నేను అవి అచీవ్ చేసుకుంటున్నాను అనే చెప్పాలి. ఓకే, మరి అలా మీరు ఇది నువ్వు అనుకుంటావుగా మేనిఫెస్ట్ చేసుకోవడం ఎలా? మీ వాయిస్ వినిపిస్తే అఖిల్ కి కొంచెం ఖచ్చితంగా తను మాట్లాడాలి, లేకపోతే తను ఉండలేరు అన్నాక ఎప్పుడు ఏదో ఒకటి గెలుపుతానే ఉంటాడు, కాదు ఉండలేడు అసలు. అంటే మీ వాయిస్ నిరంతరం వినడం ఇష్టం. బాగా తిడతారు, తిట్లు కూడా చాలా సూతింగ్ గా ఉంటాయి అనుకుంటా, ఐ థింక్ కదా.
అది బాగా తిట్టించుకుంటా ఉంటాడు. అంటే ఆ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ మైక్ లో, ఈ ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఇలా వెళ్తాయని. అలా మీరు తిట్టేటప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ వేవ్స్ అఖిల్ గారి చెవులోకి వెళ్తాయి, ఎలా వెళ్తుంటాయి అవి చాలా అలా ఫ్రీక్వెన్సీ వేవ్స్ గుచ్చుకుంటాయో సీజం పోసినట్టుంటాయో. నవరంధ్రాల్లో మైనం పోస్తుంది. ఓకే, మిమ్మల్ని చూసాక తెలియకుండా నాకు ఆ వేవ్ వచ్చినట్టుంది, మీలాగా నేను డైలాగ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ వాయిస్ ఏదైనా మంచి డబ్బింగ్ మీకు బాగా ఇప్పటి వరకు చేసిన డబ్బింగ్స్ లో ఒక వాయిస్, ఆ డబ్బింగ్ వాయిస్ ఏది కాలికి ఏమని చేసావా? నేను బావా మూవీలో ప్రణీతకి చెప్పాను. అందులో ఒక సీన్ ఉంటుంది ఫుల్ వైరల్, ఈ మధ్య కూడా బాగా వైరల్ అయిన సీన్. అతను ఆ పనోడు చెప్తూ ఉంటాడు, నేను 31కి వెళ్తానండి పట్టుకొచ్చేస్తాను అంటూ ఉంటాడు. ఏం పట్టుకొస్తావరా అంటే పట్టుకొచ్చేస్తానండి, ఏం పట్టుకొస్తాను ఫుల్ గోల్ అవుతుంది. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కాదు బాబాయ్ తను 31కి వెళ్తాడంట, ఫస్ట్ కి వచ్చేస్తాడంట అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మూవీ ఎక్స్పీరియన్స్ డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా ఫన్నీగా ఫస్ట్ కి పట్టుకొచ్చే ఇగో ఈ ఊరి భాష యాసే. అవునవును పట్టుకొచ్చేస్తారని. మీరు అఖిల్ మీరు చాలా చాలా సైలెంట్ అనుకున్నా ఫస్ట్ చూసినప్పుడు, తర్వాత మొత్తం వైలెంట్ అని చెప్పలేను కానీ కొంచెం డిఫరెంట్ గా మీలో ఉన్న ఉత్సాహం ఊపు అన్ని తన్నుకొస్తున్నాయి. సో అంటే మీరు చాలా అంతేనా ఫస్ట్ నుంచి ఎప్పుడైనా సరే పబ్లిక్ లో కనెక్ట్ అవ్వడానికి టైం తీసుకుంటారా? ఫస్ట్ అబ్జర్వ్ చేస్తా, వాళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా అల్లాలి అని. కొందరు వెళ్ళాలి కాదు అల్లాలి, కరెక్ట్. కొందరు తీసుకోలేరు, కొందరికి అంత ఇది ఉండదు, కొందరు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. వాళ్ళని సైడ్ పెట్టేసి మిగతా వాళ్ళు ఇట్లా ఫ్రీగా ఉన్న వాళ్ళతో ఐ విల్ బి ఫైన్, అప్పుడు స్టార్ట్ చేస్తాను. వేరే లెవెల్ ఆఫీస్ సెట్ లో అలా ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు ఎవరు? నువ్వు పక్కన పెట్టింది ఎవరిని? వెరీ గుడ్. చెప్పనా నేను నీ ఆన్సర్? చెప్పండి. హోస్ట్ మీరే కదా. కాదు, నేను హోస్ట్, నేను ఎవరిని అడిగినా చెప్పచ్చు, మీరు చెప్పండి. చెప్పు. చెప్తా ఉన్నారు ఆయన ఆన్సర్ చెప్పు. ఆయన ఆన్సర్ చెప్పిన తర్వాత మేమందరం వెయిట్ చేస్తున్నాం. అలా ఎవరిని పక్కన తన ఆన్సర్ చెప్పమంటే చెప్తాను. చెప్పండి. మా అమ్మ మెల్ల నా మీద పడ్డే తెలుసు చెప్పనా? ఆ రోజు ఒకరి పేరు చెప్పావుగా. మీరు ఈ సస్పెన్స్ లో పెడితే అందరికి వేరే లెవెల్ ఆఫీస్ చెప్పు. లేదు, నాకు అందరూ చాలా కూల్ ఉంటారు, ఎవరివైనా ఫైన్. మీరు ఇప్పుడు ఇట్లాంటి సస్పెన్స్ పెట్టారనుకోండి, సిరీస్ చూస్తున్నంత సేపు అఖిల్ పక్కన పెట్టింది ఎవరిని ఎందుకు ఆ బాధ అంతా మీరు చెప్పేశారనుకోండి. అలా ఎవరు లేరు, అందరూ చాలా సరదాగా ఉంటారు. కాకపోతే కొంచెం టైం తీసుకుంటది అంతే, వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎంత వరకు ఉంటారో ఓకే. మరి మీరు ఇన్స్టాలో ఎందుకు, అంటే మీకేమన్నా ఎవరైనా అన్నారా ఇన్స్టాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉంటేనే ఉండాలి, నీకు ఇన్నే ఫాలోవర్స్ ఉన్నారా అని ఏమన్నా అన్నారా? ఎందుకు అంటే పర్టికులర్ గా మీ ఇన్స్టా బయోలో ఇలా పెట్టుకున్నారు కదా, ఇన్స్టా ఈజ్ జస్ట్ ప్రొజెక్టింగ్ మై సెల్ఫ్ అంతే గానీ ఇది మ్యాటర్ కాదు, చేసింగ్ డ్రీమ్స్ అనేటట్టు పెట్టుకున్నారు. మచ్ మోర్ బిగ్గర్ ఈజ్ రన్నింగ్ బిహైండ్. దట్స్ వాట్ అందరి లైఫ్ లో కరెక్టే. ఇప్పుడు సమ్ పీపుల్ విల్ షో సంథింగ్, నేను ఇట్లా ట్రావెల్ చేసిన అది చేసిన, వాళ్ళ వెనకాల స్టోరీ అంతా చెప్పరు, సూపర్ గా ఉన్నది బాగున్నదే పోస్ట్ చేసుకుంటారు. సో దట్స్ వాట్. నా ఇన్స్టాలో హైలైట్స్ చెప్పుకుంటారు, బట్ దానికంటే ఇంకా బ్యూటిఫుల్ ఉంటది నా లైఫ్ అని చెప్తున్నా. అండ్ ఎవరు పోస్ట్ ఇలా అవుతుంది, ఇలా షూట్ అవుతుంది, ఇదేం పోస్ట్ చేయను. సో ఇప్పుడు వరకు మీరు చెప్పిన మీ క్యారెక్టర్ గానీ మీ లైఫ్ గురించి మొత్తం స్నాప్చాట్ లోనే ఉంటది, పోస్ట్ చేయాలని ముందు ఒకటి చెప్తాడు, వెనకాల బ్యాక్ ఎండ్ ఒక స్టోరీ నడుస్తుంది. బ్యాక్ ఎండ్ స్టోరీ అంటే ఇద్దా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మాకు అందరూ భయం ఉట్టి ఇన్స్టా వరకే, పోస్టులు కూడా ఇన్స్టా వరకే, తర్వాత వేరే కథలు. అవునవును, ముందుంది కాదు ముసళ్ళ పండుగ, వెనకలు ఉంటది సంథింగ్. అంటే ఈ క్యారెక్టర్, ఈ థింగ్, మీ బిహేవియర్ ఇవన్నీ కూడా ఆ సిరీస్ లో మీ క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతాయా? బాగా డిఫరెంట్ ఉంటాడు? లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటాడు, బట్ నేను ఇంకొంచెం ఎక్కువ ఉంటా వాడి మీద. అది కొంచెం సెటిల్డ్ ఉంటాడు నాకంటే, కొంచెం సెటిల్డ్. అంటే ఎవరన్నా పంచి ఇప్పుడు రమ్య తిడుతుందంటే ఇటు మోసుకొని కూర్చుంటాడు, అది వాడు అలా తింటా ఉంటాడు అందరికీ. అంటే నార్మల్ కూడా అంతే, నార్మల్ కూడా అంతే. అవును, అదే అర్థమైంది, అదే ఆపోజిట్ చెప్తున్నారని డౌట్ వచ్చింది. నార్మల్ గా కాకపోతే కొనుక్కుంటా ఉంటాడు, ఎవరికి వినిపించుకోండి.
అంటూ ఉంటాం. ఏంటి మీరు ఏమైనా లైట్ గా మా అర్జున్ సైడ్ రెడ్డి style ఆ? మాటలు కాదు, మా సైడ్ కొంచెం మెటగారం ఎక్కువ ఉంటది, గోదావరి సైడ్. అవును. అది అవతల తీసుకోలేరేమో అని చెప్పి మేము కొంచెం తగ్గించుకుంటూ ఉంటాం. ఏంటి అర్జున్ రెడ్డి స్టైల్ ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఆ కైండ్ ఆఫ్ రోల్? నేనా? లేదు, అంటే అందుకని హెయిర్ స్టైల్ లుక్ ఇట్లా నేను ఆ సినిమా ముందు నుంచి కూడా పెంచాను, ఇంకా ఎక్కువ హెయిర్ పెంచాను. కొంచెం కాలు వెనక్కనా నా కాలు తగులుతుంది. ఐ లైక్ టు డూ అన్ని రోల్స్ మంచిగా చేయాలనిపిస్తుంది. రాజేష్ గారు, మీరు అంటే యాక్చువల్లీ మామూలుగా అనిపిస్తుంది ఇంత కష్టపడి మంచి బాడీ పెంచిన తర్వాత లుక్ పెంచిన తర్వాత హీరోగానే వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ మీరు వెబ్ సిరీస్ కి స్టార్ట్ చేయాలి అనుకున్నారా, లేదా ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వెళ్ళారా? లేదు, యాక్చువల్లీ నేను చూస్తున్నాను, నాకు ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ లో ఎప్పటి నుండి చేయాలని చాలా ఇష్టము. వచ్చాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా క్యారెక్టర్ ఏంటో నేను ముందే చూస్తాను కాబట్టి తమిళ దాంట్లో ఇంకా చాలా నచ్చింది. చేస్తే ఇదే క్యారెక్టర్ చేయాలన్నట్టు వెళ్ళి ఫిక్స్ అయ్యి చేస్తాను అనమాట. ఫైనల్ గా చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా చేసేసి సిరీస్ గురించి చెప్దాం. ఇప్పుడు ఈ సిరీస్ లో క్యారెక్టర్స్ రియల్ లైఫ్ కాకుండా సిరీస్ లో బాగా ఎమోషనల్ ఎవరు, ఊరికే ఏడుస్తారు? రమ్య. గెస్ చేస్తాం. ఓకే, బాగా పొగరబోతు. హరిణి తిడుతూ ఉంటది. హరిణి నాట్ పొగరు అన్నారు. క్యారెక్టర్స్ బూతులు ఎక్కువ. రియల్ గా చెప్తే బూతులు ఎక్కువ తిరుగుతూ ఉంటుంది హరిణి. బూతులు ఎక్కువ అంటే కోపం, బూతులు హరిణి. బాగా జెలస్ కానీ లేకపోతే పిసినారి వీళ్ళు ఎవరు? పిసినారి జెలస్ దేనికి? నేను జెలస్ నీకు? అసలు జెలస్ నాది లేదా లేదు క్యారెక్టర్. ఒప్పుకోవట్లేదు కాదు, ఏం ప్రూఫ్? ఐ థింక్ ఎపిసోడ్ 3 ఎపిసోడ్ 5 చెప్తాడు కదా ట్రైలర్ లో. సో హీ ఆయన jealous ఆ? జెలసీ ఆన్ నిషా. బాస్. ఆ సీన్ కావాలి, ఆ సీన్ ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ రామ్. ఏజ్ జరిగినా భయపడిపోయి అన్ని వెనక్కి వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు. రమ్య is also having fear. Yeah. Rమ్య is also having fear. కోపిస్టి. సత్య. హ్యాండ్స్ డిఫరెంట్ సైడ్ చూపిస్తారు. లేదు, కోపిస్టి ప్రాబబ్లీ నేనే అనుకుంటా. నిషా is responsible. She is not కోపిష్టి. పులిహోర చెప్పు, ఎస్ఎస్ కోపిష్టి. పులిహోర అలాంటివి తీసుకోడు. మళ్ళీ చెప్తాడు, వేరే వాళ్ళకి సలహాలు చెప్తాడు. మేము రాజమండ్రి వల్ల మేము వేస్తే తీసుకోలేరు అంటే వీడు తీసుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్ వేరే లెవెల్ ఆఫీస్. అమేజింగ్, సూపర్, వేరే లెవెల్. కూల్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు నిజంగానే నేను ఆల్రెడీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీ ఎనర్జీ చూసిన తర్వాత అందరు బాగా ఎంటర్టైన్ అవుతారు అని అర్థమైంది. అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు. చూసారు కదా, ఇప్పుడు ఒక ఆఫీస్ గుర్తు రాగానే మేనేజర్ గుర్తొస్తారు, కోపిస్టి హెచ్ఆర్ గుర్తొస్తారు, లేకపోతే అందల రాసి ఎప్పుడు పడేయాలా, లేకపోతే అందగాడు ఉంటే అబ్బా నాతో ఎప్పుడు మాట్లాడతారా, ఇటువంటి మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి అనమాట ఆఫీస్ లో. అటువంటి క్యారెక్టర్స్ మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే December 12th ఆహాలో ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే 7 PM కి మీకు ఫ్రెష్ ఎపిసోడ్స్ వచ్చేస్తే చూసేసేయండి. అండ్ నేను మీ భవ్య, సైనింగ్ ఆఫ్.